విధంగా ఆ ప్రజలు పడుతున్న వేదన, శ్రమ, కష్టము, కన్నీళ్ళు, దుఃఖం, మనోవేదన ఇవన్నీ ఆ ప్రజలు విడిచిపెట్టి వారు కనానుకు బయలుదేరి వచ్చినట్టుగా మనము వాక్యములో చూస్తూ ఉంటున్నాం. వారు ఐగుప్తులో పడే శ్రమ, నష్టము, కష్టం ఒకరోజు పడే కష్టం కాదు, ఒక మాసం పడే కష్టము కాదు, ఒక సంవత్సరం పడే కష్టము కాదు. ఆ కష్టము ఎంత అని మనం చూడగలిగితే 430 ఏండ్లు ఆ ప్రజలు ఐగుప్తులో కట్టు బానిసులుగా కఠినమైన పని, కఠినమైన శ్రమలు అవన్నీ కూడా వారి చేత రాజు చేయిస్తూ వచ్చాడు. అవి వారు తట్టుకోలేక, ఆ శ్రమను సహించలేక వారు ఒక విమోచకుని కొరకు, ఒక విడుదలకర్త కొరకు వారు కనిపెట్టి దేవుని